ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి వాళ్ళ ఈ వీడియోలో మెయిన్గా ఈసీ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పుడిప్పుడా అని ఎదురుచున్నటువంటి ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఈసీ కసరత్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్, లోక్సభ, ఎంపీ ఎలక్షన్ కూడా కంటిన్యూ చేస్తామని, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ మాత్రం మనకి జూన్, జూలై ప్రాంతంలో జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక మొత్తానికి 5 రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్ కొనసాగుతున్నాయి కాబట్టి 5 రాష్ట్రాల వారీగా ఎన్ని విడతల్లో ఈ మొత్తానికి ఎలక్షన్ కండక్ట్ చేశారు, మొత్తానికి ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి, మొత్తానికి ఎంపీ స్థానాలకు అభ్యర్థులకు కావాల్సినటువంటి విద్యా అర్హతలేంటి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అండ్ ప్రచారాలకు చివరి తేదీ ఏంటి, అండ్ ఎలక్షన్ వేసేటువంటి తేదీ ఏంటి అని కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు. వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద మాత్రం లింక్ అయితే అప్డేట్ చేసామండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై